శ్రీ కంచి పరమాచార్య లీలలు అద్భుత సంఘటనలో ఈ వీడియోలో ఒక అద్భుతమైన సంఘటన, ఒక చిన్న విఐపి స్వామివారిని ఎలా కలిసింది 5 ఏళ్ల సమయంలో అనేది 5 ఏళ్ల వయసులో అనేది తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక లైక్ చేసి ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు. హర హర శంకర, జై జై శంకర అని కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు 5 ఏళ్ల చిన్న పిల్ల వాళ్ళ అమ్మా నాన్నలతో పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చింది. చేతిలో చిన్న పుస్తకం పట్టుకొని ఆ పాప తిన్నగా వెళ్ళి శ్రీవారి ఒళ్ళో కూర్చుంది. అంటే పరమాచార్య స్వామి వారి ఒళ్ళో కూర్చుంది. అమ్మా నాన్నలు ఆ పిల్లని వెనక్కి రమ్మని ఎంతో బతిమిలాడారు. అమ్మాయి వినలేదు. పరమాచార్య స్వామివారు కూడా ఏమాత్రం విసుగు చెందలేదు, కోప్పడలేదు. ఇది ఆటోగ్రాఫ్ పుస్తకం అని ఒక పుస్తకం తెచ్చింది అమ్మాయి. ఇందులో నీ పేరు రాయి అంటూ పదే పదే స్వామివారిని అడిగింది. దానికి స్వామివారు సమాధానంగా, నేను చేతిలో పెన్ను పట్టుకొని చాలా కాలమయ్యింది. నేను రాయడం బొత్తిగా మర్చిపోయాను. నేను పేరు రాయను అన్నారు స్వామివారు. అమ్మాయి మొండి పట్టు పట్టింది. శ్రీవారు మఠం కార్యనిర్వహణాధికారిని పిలిపించి వారితో ఆ పుస్తకం మీద మఠం ముద్ర వేయమని చెప్పారు. నారాయణ స్మృతి అని చేతితో వ్రాయమని ఆదేశించారు. శ్రీవారి శ్రీముఖాలపై అలానే ఉంటుంది. ఇక అమ్మాయి దాంతో సంతృప్తి చెంది తల్లిదండ్రులతో పాటు బయలుదేరింది. వాళ్ళు మఠం దాటకముందే స్వామివారు ఆ అమ్మాయిని మళ్ళీ వెనక్కి పిలిచారు. స్వామివారు ఆ అమ్మాయిని వెనక్కి పిలిపించారు. కార్యనిర్వహణాధికారితో ఇలా అన్నారు, మన కార్యాలయంలో ఎవరైనా విఐపీలు, మంత్రులు, కలెక్టర్లు ఇక్కడికి వచ్చినప్పుడు వారు సందేశం వ్రాసే పెద్ద పుస్తకం ఉంది. ఆ పిల్లను కార్యాలయానికి తీసుకొని వెళ్ళి ఆ పుస్తకంలో తన పేరు కూడా రాయించు. ఈ అమ్మాయి కూడా విఐపీనే. చిన్నపిల్లలు దైవాంశ సంభూతులు అని స్వామివారు చెప్పారు. దాని ప్రకారమే ఆ పాపను కార్యాలయానికి తీసుకువెళ్ళి ఆ విఐపి సందర్శకుల పుస్తకంలో తన పేరు కూడా రాయించారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్వహం. సర్వే జనా సుఖినో భవంతు. ఆ 5 ఏళ్ల వయసులోనే స్వామివారి ఒళ్ళో కూర్చొని విఐపి పుస్తకంలో తన పేరును ముద్రించుకున్న ఆ పాప ఎంతో అదృష్టవంతురాలు కదా. మరి మీ అభిప్రాయాలు కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఒక లైక్ చేసి ఈ వీడియోని వాట్సాప్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి.